హైదరాబాద్ వనస్థలిపురం కమ్మగూడ భూ వివాదంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూ వివాదంలో ప్లాట్ ఓనర్స్, పట్టాదారులు పరస్పరం దాడులు చేసుకున్నారు. బస్సుల అద్దాలు ధ్వంసం చేసి పలు బైక్లకు నిప్పు పెట్టారు ప్లాట్ ఓనర్స్. బైక్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పోలీసుల ముందే ఇరు వర్గాల దాడులు చేసుకున్నారు. కమ్మగూడ సర్వే నెంబర్ 240లోని 10 ఎకరాల భూమి విషయంలో ప్లాట్ ఓనర్స్ కి పట్టాదారులకు మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. ఎవరు ముస్లిమ్స్ వాళ్ళు వచ్చారు బండి తగలబెట్టుకోరు సార్ వాళ్ళు. హైదరాబాద్ వనస్థలిపురం కమ్మగూడ భూ వివాదంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూ వివాదంలో ప్లాట్ ఓనర్స్, పట్టాదారులు పరస్పరం దాడులు చేసుకున్నారు. బస్సుల అద్దాలు ధ్వంసం చేసి పలు బైక్లకు నిప్పు పెట్టారు ప్లాట్ ఓనర్స్. బైక్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పోలీసుల ముందే ఇరు వర్గాలు దాడులు చేసుకున్నారు. కమ్మగూడ సర్వే నెంబర్ 240లోని 10 ఎకరాల భూమి విషయంలో ప్లాట్ ఓనర్స్ కి పట్టాదారులకు మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. వనస్థలిపురంలో ఈ భూ వివాదానికి సంబంధించిన డీటెయిల్స్ ధనరాజ్ అడిగి తెలుసుకుందాం. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి, అసలు గొడవ కారణాలేంటి? చంద్రిక, వనస్థలిపురంలో ఉన్నటువంటి కమ్మగూడ 200 సర్వే నెంబర్లో భూ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో చూసినట్టయితే ఆ ఫ్లాట్ ఓనర్స్ కు పట్టాదారులు మధ్య కూడా వివాదం కొనసాగింది. గత 7 ఏళ్ల క్రితమే చూసినట్టయితే 200 మంది ఈ కమ్మగూడ 240 సర్వే నెంబర్ లో కొంతమంది ఆ భూమిని కొనుగోలు చేశారు. ఆ పట్టా విషయంలోనే ఓనర్స్ కు అదేవిధంగా పట్టాదారు మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ విషయం కూడా కోర్టులో ఉన్న 7 ఏళ్ల నుంచి కూడా కొనసాగుతున్నటువంటి వివాదం ఉంది. అయితే ఈ క్రమంలోనే ప్లాట్ ఓనరు అక్కడికి వచ్చినటువంటి క్రమంలోనే పట్టాదారులు కూడా ఆ భూమిని తమ భూమి తమకు ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇరు వర్గాల మధ్య కూడా పెద్ద ఎత్తున వివాదం కొనసాగింది. ఆ తర్వాత ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు, కర్రలతో కొట్టుకున్నారు. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పలు బైకులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బస్సులను కూడా తగలబెట్టినటువంటి సిచ్యువేషన్ తో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్త పరిస్థితులకు దారి చేసింది. ఈ క్రమంలోనే మరి ఇక రాచకొండ పోలీసులు కూడా వనస్థలిపురంలోని ఈ కమ్మగూడ దగ్గర వివాదం కొనసాగుతున్నటువంటి అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య వారిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ భూ వివాదము కోర్టులో ఉండగానే పూర్తిగా పట్టాదారు ఓనర్లకు మధ్య జరుగుతున్న వివాదంలో మొత్తం పోలీసులు కూడా ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని వారిని విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తం మీద చూసినట్టయితే ఈ కమ్మగూడలో జరిగినటువంటి ఈ భూ వివాదం విషయంలో చూసినట్టయితే ఇరు వర్గాలకు కూడా తీవ్రమైనటువంటి గాయాలే. అక్కడే ఉన్నటువంటి కొన్ని పలు బైకులను దగ్ధం చేశారు. అదేవిధంగా ఓ బస్సును కూడా తగలబెట్టడంతో కూడా పెద్ద ఎత్తున చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి పోలీసులు ఎంటర్ అవడంతో కూడా ఇరు వర్గాలను కూడా అదుపులోకి తీసుకోవడంతో కూడా కొంతవరకు పరిస్థితి ఇప్పుడే సద్దుమణుగుతుంది. చంద్రిక.